ములుగు జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. వెంకటాపురం మండలం బోధాపురం ఆలుబాక గ్రామ శివారులో పెద్ద పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో గోదావరి పెద్దలంక వద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. మంగపేట మండలం పూరేడుపల్లి నరసింహసాగర్ అడవిలోకి పులి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా అధికారులు గుర్తించారు. బోధాపురం ఆలుబాక చుంచుపల్లి రాజుపేట పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పొలాల వద్దకు రైతులు వెళ్లవద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ములుగు జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి స్థానికులకు నిద్ర లేకుండా చేస్తుంది. ములుగు జిల్లా వెంకటాపురం ఆలుబాక ప్రాంతంలోని ఓ రైతుకు కంటబడినటువంటి పెద్ద పులి అక్కడ అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ సమీపంలోనే గోదావరి ఉంటుంది. ఆ గోదావరి నది అవతలికి వెళ్ళిపోయింది. దీంతో ఆ పుచ్చ తోటలో ఉన్నటువంటి ఆ ఖాళీ గుర్తులను చూసి అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు అంతా కూడా అక్కడికి చేరుకొని పులి పాదముద్రలను సేకరించారు. అవి పులివే అని గుర్తించారు. అయితే పెద్ద పులి ఇటు మంచిర్యాల జిల్లా నుంచే అంటే గోదావరి మహారాష్ట్ర బార్డర్లో నుంచి ఇటు మంచిర్యాల జిల్లా నుంచి కానుంచి కానీ వచ్చి ఉంటుందనేటువంటిది అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఆలుబాక వెంకటాపురం నుంచి ఆ పులి ఎటు వెళ్ళింది అనేటువంటిది కొంత కన్ఫ్యూజన్గా ఉంది. అయితే ఆ పాదముద్రలను బట్టి గోదావరి వాటర్ దాటి గోదావరి యువతల వైపు ఉన్నటువంటి మంగపేట మండలంలోకి పులి రాత్రి వచ్చినట్టు అధికారులు పాదముద్రలను సేకరించారు. మంగపేట మండలంలోని మొదట చుంచుపల్లి రాజుపేట గ్రామాల మధ్య ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో చుంచుపల్లి అటు రాజుపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించినట్టు స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతంలో కూడా పాదముద్రలను సేకరించారు. అది పెద్ద పులి అని అది సంచరించేది పెద్ద పులి అనేటువంటిది అధికారులు నిర్ధారణ కూడా చేశారు. ఈ మేరకు రాత్రిళ్ళు మొత్తం కూడా ఆయా గ్రామాల్లో చుంచుపల్లి రాజుపేట మంగపేట మండలంలోని ఇతర ఆదివాసీ గూడాల్లో కొంత దండోరా వేయించారు. మినీ మైకులతోటి అక్కడ దండోరా వేయించారు. పెద్ద పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి, అడవులకు వెళ్ళేటువంటి పశువుల కాపర్లు మరీ జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా గోదావరి నదిలో చేపల వేటకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే రాత్రి చుంచుపల్లి రాజుపేట ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పులి తెల్లారేసరికి ఇటు నరసింహసాగర్ పూరేడుపల్లి అటవీ ప్రాంతంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం ఈ నరసింహసాగర్ పూరేడుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఒక 10 మంది బృందంగా ఏర్పడి అయితే స్కేల్స్ అంటే పులిని కొలిసేందుకు కావాల్సినటువంటి టేప్స్ ఇట్లాంటివన్నీ కూడా పరికరాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. పులి ఏ ఏరియాలో నడిస్తే ఆ ఏరియాలో ప్రజలను అప్రమత్తమైతే ప్రస్తుతానికి చేస్తూ ఉన్నారు. పులి కంట పడిందంటే మాత్రము ఇటు వరంగల్ నుంచి జూ పార్క్ అధికారులు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే పులి పాదముద్రలు అయితే ఉన్నాయి. పులి పాదముద్రలను సేకరించారు. ఈ ప్రాంతంలో పులి ఉన్నట్టయితే నిర్ధారణ చేశారు, కానీ పులి ఇంకా అధికారుల కంటపడలేదు. దాన్ని వెంబడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అంటే మల్లూరు గుట్ట అంతా కూడా అటవీ ప్రాంతం ఉంటుంది. ఇటు నరసింహసాగర్ పూరేడుపల్లి ఈ మల్లూరు గుట్ట ఇవంతా కూడా అటవీ ప్రాంతాలు. ఈ గుట్ట ప్రాంతంలో అది నివాసం ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి స్థావరంగా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో అటవీ జింకలు ఉంటాయి, తర్వాత కోతులు కొండెంగలు ఇట్లాంటి చిన్న చిన్న జీవులు, అడవి దున్నలు, అడవి మేకలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి వాటి వేటకు ఇటువైపు వచ్చి ఉంటుందేమో అనేటువంటి అయితే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మల్లూరు గుట్ట ప్రాంతం అయితేంది, నరసింహసాగర్ అయితేంది, పూరేడుపల్లి అటవీ ప్రాంతంలో అధికారులు అయితే పులి కోసం అయితే గాలిస్తున్నారు. స్థానిక గిరిజన యువతను కూడా ఆదివాసీ యువతను కూడా అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళను కూడా కర్రలు పట్టుకొని అటవీ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి పెద్ద పులి అయితే ములుగు ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలను అయితే
కొంత భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇదే ప్రాంతంలో ఇటు పోలీసులు అటు మావోయిస్టుల ఎన్కౌంటర్ భయంతో వణికినటువంటి ఆదివాసీలు ఇప్పుడు పులి భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి ములుగు జిల్లా ఏజెన్సీలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్.